నమస్తే. కాటన్ కవర్తో సూపర్ ఐడియా. కాటన్ కవర్ని వేస్ట్గా పడేసే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది. ముందుగా అయితే కాటన్ కవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇలా లాస్ట్కి ఒకేలా ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. మనకి ఎన్ని ఇంచులు కావాలన్నది చూసుకొని అన్ని ఇంచుల వరకు అయితే మార్క్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 ఇంచుల వరకు అయితే 4 ఇంచుల వరకు అయితే మార్క్ వేస్తున్నాను. 4 ఇంచులు మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా రెండు జాయింట్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మిషన్ అయితే మిషన్ మీద వేసుకోవచ్చు, లేకుంటే సూదితో కూడా కుట్టుకోవచ్చు. నేనైతే సూదితోనే కుడుతున్నాను. ఇలా రెండు చివర్లో ఒక దగ్గరికి ఇలా అనుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా దగ్గరగా చిన్నగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకొని ఒక నాటైతే వేసుకోవాలి. ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసుకొని ఒక సైడ్కి ఇలా పెట్టి లోపల నుంచి రివర్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా లోపల నుంచి అయితే తీసేయాలి. కవర్ కాబట్టి కొంచెం గట్టిగా గుంజుకుంటా కొంచెం నెమ్మదిగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పిన్ని ఊడిపోతుంది కాబట్టి కొంచెం మెల్లగా నెమ్మదిగా నిదానంగా ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వస్తుంది. లాస్ట్కి ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. మనము హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకుంటాము. ఇవి కొత్తగా ఉన్నప్పుడు అయితే చాలా అందంగా అయితే ఉంటాయి డైలీ వేర్కి హెయిర్ బ్యాండ్స్. అదే ఈ వాడిన తర్వాత అయితే ఈ విధంగా అయిపోతాయి. ఇవి మనం జడకు పెట్టుకోవాలంటే అంతగా నచ్చదు. అలాంటప్పుడు ఈ విధంగా మనము ట్రై చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ హెయిర్ బ్యాండ్స్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పిన్నిస్కి ఇలా తీసేసుకోవాలి. పిన్నిసు ఇలా తీసేసుకొని ఈ కాటన్ కవర్లో నుంచి అయితే మనము ఇలా తీసుకోవాలి. హెయిర్ బ్యాండ్ ఒక సైడ్కి ఇలా పట్టుకోవాలి, మొత్తం పోకుండా ఇలా పట్టుకొని ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇందులో మనకు రూపాయి ఖర్చు లేదు. ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము ఎన్ని కావాలంటే అన్ని, ఎన్ని కలర్లు కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం కొత్తగా కొనుక్కొని తెచ్చుకునే హెయిర్ బ్యాండ్స్ లూజ్ అయిపోతాయి కదా, లూజ్ అయిపోయినవి అయితే పడేయద్దు. పాతగైపోయినాయి అని పడేయకుండా ఇలా ఉంచుకొని మనం ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ హెయిర్ బ్యాండ్స్ని 2 సైడ్లు ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నా కానీ లేకుంటే ముడి వేసుకున్నా సరిపోతుంది. కుడితే గట్టిగా ఉంటుంది, ముడి వేస్తే ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2-3 సార్లు అయితే ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తము కవర్ చేసుకోవాలి, హెయిర్ బ్యాండ్ కనిపించకుండా. చూడండి ఎంత అందంగా హెయిర్ బ్యాండ్ మనకి ఖర్చు లేకుండా. ఒకవేళ కొంతమందికి మెషిన్ ఉంటే మిగిలిన క్లాత్లతో కూడా చేసుకోవచ్చు. మెషిన్ లేని వాళ్ళకి క్లాత్లు ఉండవు కదా అంతగా కొత్తవి, అలాంటప్పుడు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 జాయింట్లు ఉన్నాయి కదా, ఒకటి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఇలా లోపలికి అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పై నుంచి హెయిర్ బ్యాండ్కి కుట్టు పడకుండా పైనుంచే ఇలా కుట్టు అయితే లోపల నుంచి వేసుకోవాలి.
ఇలా పైనుంచే లోపల నుంచి కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. రెండు సైడ్లకి కుట్టు వచ్చేటట్టు చుట్టూ వేసుకోవాలి. హెయిర్ బ్యాండ్కి కుట్టు పడకూడదు, లోపల ఉన్న హెయిర్ బ్యాండ్కి కుట్టు పడకూడదు. ఇలా పైనుంచే కుట్టు వేసుకుంటే మనకి లోపల నుంచి హెయిర్ బ్యాండ్ కనిపించదు. సేమ్ దారం వేసుకోవడం వల్ల కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. చూడండి ఎంత అందంగా నీట్గా అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సింపుల్గా కాటన్ కవర్తో ఇంత అందంగా మనం బ్యూటిఫుల్గా అయితే హెయిర్ బ్యాండ్ రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎన్నో విధాలుగా క్రియేటివిటీ ఖర్చు లేకుండా మనము ఇంట్లోనే ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా ఛానల్ పేరు శ్రీరామ్ ఆల్ ఇన్ వన్. అన్ని వీడియోస్ పెడతామండి. మీకు ఏ వీడియో కావాలన్నా మీకు దొరుకుతుంది. ఛానల్లో అన్ని వీడియోస్ పెడతాను. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. చూసారు కదా, ఇలా ఒట్టిగా వేస్ట్గా కవర్ అని పడేయకుండా ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. డ్రెస్ మ్యాచ్ కానీ సారీ మ్యాచ్ కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలరు కాటన్ కవర్తో ఇలా హెయిర్ బ్యాండ్స్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయి. కాటన్ కవర్తో అయితే ఎన్నో ఐడియాస్ మా ఛానల్లో ఉన్నాయండి. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.